హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత్ వ్లాగ్స్. సో ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని, నేనైతే చాలా బాగున్నాను. సో యూ కెన్ సీ మై న్యూ అవుట్ఫిట్. నేను ఈ న్యూ అవుట్ఫిట్ ఎందుకు వేసుకున్నాను అంటే, మా కాలేజ్లో మాకు ఫేర్వెల్. సో ఫైనల్గా నేను గ్రాడ్యుయేట్ అయిపోతున్నాను. సో మై కంప్లీట్ 3 years ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇస్ డన్. సో ఇంకా మాకు ఫేర్వెల్ కింద సాటర్డేగా డిసైడ్ చేశారు. సో ఇంకా ఈవెంట్కి రమ్మన్నారు. ఆఫ్టర్నూన్ 2 o'clock యాక్చువల్లీ మాకు ఈవెంట్ ఉండింది. బట్ ఐ వెంట్ టు కాలేజ్ బై 1:30, ఎందుకంటే ఇంకా 2 o'clock అంటే ఆల్మోస్ట్ అందరు వచ్చేసి ఉంటారు. సో ముందుగా వెళ్ళి ఇంకా వాళ్ళు డెకార్ చేసింది అవన్నీ చూద్దాము అండ్ క్లిప్స్ తీసుకుందాము అని ఐ వెంట్ అ బిట్ ఎర్లీ. యాక్చువల్లీ డెకార్ అనేది థీమ్ ప్రకారం చేశారు. మాకు ఇచ్చిన థీమ్ అంటే బాలీవుడ్ రెట్రో అనమాట, అంటే బాలీవుడ్ 90s స్టైల్. సో దాని ప్రకారం వాళ్ళు డెకార్ కూడా చేశారు అండ్ మమ్మల్ని కూడా దానికి ఇంచుమించు అట్లా రెడీ అయ్యి రమ్మని చెప్పారు. యాక్చువల్లీ మీకు తెలుసు, ఇప్పుడు మన బాలీవుడ్ 90s రెట్రోస్ కాస్ట్యూమ్స్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. అండ్ మెయిన్ ఏమంటే దొరికినా దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోలేము. సో ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇట్. సో అందుకే నేను ఇంచుమించు దానికి మ్యాచ్ అయ్యేలా కూడా తీసుకున్నాను. అండ్ వాట్ ఈస్ ద గుడ్ పార్ట్, మా కంప్లీట్ కాలేజ్లో మాకు ఏ ఈవెంట్ అయినా కూడా స్టూడెంట్సే మేము డెకార్ చేస్తాం. సో దాట్ అండ్ మై ఫ్రెండ్స్ వచ్చేసారు ఆల్రెడీ. Yes, today we gather for the farewell of our beloved final everybody. Well, after first day for the game one, thank you so much for your attention. సో ఇంకా మాకు ఫుల్ థర్డ్ ఇయర్ని నించోబెట్టి రీసెంట్గానే కంప్లీట్ గ్రూప్ ఫోటో దింపారు అండ్ ఆ ఫోటోతో థీమ్గా కేక్ చేయించారు. దట్ వాజ్ రియలీ సో క్రియేటివ్ అండ్ ఆల్సో ఎమోషనల్ అనమాట. ఎందుకంటే ఇంకా కాలేజ్ లైఫ్ ఎండ్ అయిపోతుంది అండ్ దానికి ఒక సెలబ్రేషన్ కింద ఫేర్వెల్ అండ్ దాంతోపాటు ఈ కేక్ కటింగ్. ఓ మై గాడ్, దిస్ వాజ్ ఆల్ ఎమోషనల్ ఇన్ దాట్ పార్ట్. అండ్ దాని తర్వాత ఇంకా కంప్లీట్ అందరూ వచ్చారు కాబట్టి ఇంకా అందరినీ నించోబెట్టి కేక్ కటింగ్ చేయించారు. అండ్ దిస్ వాజ్ రియలీ సో సెలబ్రేటింగ్ మూమెంట్ బికాజ్ 3 years ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, కష్టాలు అండ్ దాట్ అండ్ దిస్ బ్లా బ్లా, ఫైట్స్ విత్ ఫ్రెండ్స్, స్టడీస్, మార్క్స్ అప్ అండ్ డౌన్స్, ఎన్నెన్నో. అండ్ దాంతోపాటు ఎలాగో క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వీ హ్యావ్ కమ్ టు దిస్ పొజిషన్ అంటే ఇప్పుడు మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ మంచి బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ టీచర్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఈ మెయిన్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ అనేది దీంతో అయిపోతుంది. అండ్ ఇవన్నీ లైఫ్లో ప్రతి ఒక్కరు గో త్రూ అయ్యేది. ఎందుకంటే మనం స్కూలింగ్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, తర్వాత ఇంటర్లో వచ్చాక ఇంకో ఫ్రెండ్షిప్ ఉంటుంది, తర్వాత బాండ్స్ వేరే ఉంటాయి, మన మెచ్యూరిటీ లెవెల్స్ వేరే ఉంటాయి. సో అట్లా. అండ్ ఇక్కడ డాన్స్ చేస్తుంది ఖుషి అనమాట, అంటే షీ ఈజ్ మై జూనియర్. అండ్ ఖుషి అండ్ నేను కాలేజ్లో ఏ ఈవెంట్ వచ్చినా మేమిద్దరమే కో పార్ట్నర్స్గా డాన్స్ చేసేవాళ్ళం. బట్ దిస్ ద ఫస్ట్ టైం షీ ఈస్ డాన్సింగ్ అలోన్ అండ్ దట్ ఆల్సో ఫర్ మై సెండ్ ఆఫ్. ఇది కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ పార్ట్ నాకు. అండ్ దాంతోపాటు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కిరిస్తూ ఉన్నారు, లలిత్ నువ్వు వెళ్ళి డాన్స్ చేయని. సో ఇట్ వాజ్ ఆల్ క్యూట్ మూమెంట్స్ దేర్. पागल कर दे तुझी दोरली सितार, गुलाबी साड़ी आणि लाली लाल ले फोटो गुलाबी साड़ी आणि लाली लाल रंग फोटो கோளாறு கொடுக்குறானுங்க. चुनरी ओ राधा तेरा चलना, ओ राधा तेरी नशकत नजरिया, ओ राधा तेरा झुमका, ओ राधा तेरा ठुमका, ओ पीछे पीछे सारी नजरिया. ओ राधा तेरा झुमका, ओ राधा तेरा ठुमका, पीछे पीछे सारी नजरिया.
అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఉమర్ని కొద్దిగా అట్లా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను. అండ్ దిస్ ఆల్ కామన్ పార్ట్ ఇన్ క్లాస్లో కూడా చిలిపి చేస్తారు అవన్నీ అందరు చేస్తూనే ఉంటాము. అండ్ యాక్చువల్లీ ఆ రోజు స్పీకర్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నింది కాలేజ్లో. సో ఈవెంట్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యాం. లేకపోతే యాక్చువల్లీ చాలా బాగా చేస్తారు కాలేజ్లో ఈవెంట్. బట్ స్పీకర్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ దట్ డే. గైజ్ అండ్ యు నో వాట్ హ్యాపెన్ హియర్, మాకు కంప్లీట్ 3 ఇయర్స్లో మా ఫ్రెండ్స్ అందరిది ఫొటోస్ కలెక్ట్ చేసి, అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ద్వారానే కలెక్ట్ చేసుకున్నారు, కొన్ని నేను కూడా యాడ్ చేశాను మా ఫ్రెండ్స్వి కూడా. అట్లా ఇంకా కంప్లీట్ 3 ఇయర్స్ ఫోటోషూట్స్ని ఇట్లా కొలాబ్ చేసి ఫుల్ మర్జ్ చేసి ఒక వీడియో రూపంగా మాకు చూపిస్తున్నప్పుడు వీ కుడెంట్ స్టాప్ అవర్ సెల్ఫ్ అనమాట. మీరు చూడొచ్చు హౌ ఐ వాజ్ షౌటింగ్ అండ్ యెల్లింగ్ బికాజ్ ఇట్ వాజ్ ఆల్ కమింగ్ అవుట్ ఎమోషన్స్ అనమాట. మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఏదైనా ఈవెంట్ అంటే ఇంట్లో గృహ ప్రవేశం చేసినప్పుడైనా పెళ్లి చేసినప్పుడైనా 1 సంవత్సరం తర్వాతే ఆ వీడియోస్ని చూసుకున్నప్పుడు ఆ ఫొటోస్ చూసి చాలా చెరిష్ అవుతాం. అట్లాంటిది కంప్లీట్ 3 ఇయర్స్ ఆ ఫ్రెండ్స్తో అప్స్ అండ్ డౌన్స్తో, అంటే మాకు వాళ్ళకి మేముగా అట్లా తోడుండి అండ్ ఇప్పుడు ఆ వీడియో చూపిస్తున్నప్పుడు వీ కుడెంట్ స్టాప్ అవర్ సెల్ఫ్స్ అనమాట. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ జూనియర్స్, ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇవన్నీ చేశారు. అండ్ యాక్చువల్లీ ప్రతి కాలేజ్లో జూనియర్సే ఫేర్వెల్స్ ఇస్తూ ఉంటారు. మాకు కూడా సేమ్ ప్రొసీజరే. అంటే మా సెకండ్ ఇయర్స్ మాకు చాలా ఇంప్రెసివ్గానే ఫేర్వెల్ చేశారు. అంటే చాలా ఆలోచించి, అంటే మాకు ఏది సూటబుల్గా ఉంటుంది అట్లానే. అండ్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్. అంటే కొన్ని నేర్చుకున్నా కొన్ని నేర్చుకోకపోయినా ఇట్ హెస్ గివెన్ సో మచ్ ఆఫ్ లెసన్స్ ఇన్ మై లైఫ్. అంటే ఎట్లా మనం సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి, దిస్ ఆల్ వెరీ కామన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ మై కాలేజ్. అండ్ లైఫ్లో కూడా మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం, మనం ఎక్కువ నేర్చుకునేది కాలేజ్లోనే. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో మనం పెరుగుతూ ఉంటాం అండ్ అందరూ ఒకేలాగా మనలాగా ఉండరు. సో వాళ్ళ మధ్యలో నుంచి మనకు కావాల్సినంత వరకు మనం తీసుకుంటూ ఉండాలి అండ్ వద్దు అనుకుని ఇగ్నోర్ చేసేస్తూ ఉండాలి. అండ్ యాక్చువల్లీ మా కాలేజ్లో ఎంజాయ్మెంట్ పరంగా వస్తే, మా కాలేజ్లో ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే డిసిప్లిన్ ఆర్ గ్రూమింగ్ పరంగా చాలా స్ట్రిక్ట్ ఉంటారు. దాంట్లో అస్సలు నామూషినే ఉండదు వాళ్ళకి. పనిష్మెంట్స్ మాత్రం తగులుతూనే ఉంటాయి మాకు. అట్లా అని చెప్పి మేము కంప్లీట్ 3 ఇయర్స్ ఫుల్ డిసిప్లిన్గానే బుద్ధివంతులుగానే అట్లేం లేము. మేము చేయాల్సిన వరకు మేము చాలా ఫన్ చేసాము. అండ్ యాక్చువల్లీ బంకింగ్ ఆఫ్ క్లాసెస్ కూడా మేము చాలా వరకు చేసాము. అట్లా అని చెప్పి మేము అటెండెన్స్ ఏ రోజు పోగొట్టుకోలేదు. అట్లని స్టడీస్లో కూడా ఏనాడు బ్యాక్ స్టెప్ పెట్టలేదు. అండ్ వీ ఆల్సో నో అంటే ఏ సిచ్యువేషన్లో ఎట్లా హ్యాండిల్ చేసుకుంటే కుదురుతుంది అని. అండ్ ఆల్ ఆ ఫ్యాకల్టీ వర్ సో ఫ్రెండ్లీ టు అస్ ఫ్రమ్ ఆల్ 3 ఇయర్స్. అంటే చాలా వరకు ఫ్యాకల్టీస్ మారుతూనే ఉన్నారు, బట్ ఎవ్రీ వన్ వర్ రియలీ సో గుడ్ టు అస్. అండ్ ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే లేకపోతే లైఫ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఇవన్నీ చాలా కామన్. అండ్ లైఫ్లో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్గా మమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేశారు. అండ్ ఆల్సో మా ఒక్కొక్క మెట్టుకి ఎదిగే మార్గంగా వాళ్ళే నించున్నారు మెయిన్గా చెప్పాలంటే. బికాస్ హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ వెరీ ఈజీ యాజ్ పీపుల్ థింక్ ఆర్ నాట్ దాట్ బ్యాడ్ యాజ్ పీపుల్ థింక్. నేను చెప్పాను మీకు హోటల్ మేనేజ్మెంట్ గురించి ఇంకొక వ్లాగ్ పెడతాను అని, ఖచ్చితంగా పెడతాను. బికాస్ ఐ విల్ రియలీ బీ సో ప్రౌడ్ నా కోర్స్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను అని. సో ఐ డెఫినెట్లీ డూ దాట్. అండ్ నేను మీకు స్పెషల్గా ఎవరైనా చిన్నవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు ఈ వ్లాగ్ చూస్తున్నారు అంటే, మీ కాలేజ్ లైఫ్ని కానీ మీ స్కూల్ లైఫ్ని కానీ ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఆల్సో ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ విత్ లైఫ్ డీలింగ్స్ అనమాట. అంటే మనం ఏ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేసుకోగలము అనేది ఇంట్లో కూడా నేర్చుకుంటాం, అట్లని కాలేజ్లో కూడా నేర్చుకుంటాం, స్కూల్స్లో కూడా నేర్చుకుంటాం. బట్ ఇంట్లో నేర్చుకునేది వేరు, కాలేజ్లో నేర్చుకునేది వేరు. ఇంట్లో జస్ట్ చెప్తేనే మనం తెలుసుకుంటాం, బట్ కాలేజ్లో ఏమంటే మనం కింద పడితే తెలుసుకుంటాం దట్ కింద పడ్డాము, సో ఇప్పుడు వెయ్యాలి అని చెప్పి. సో దిస్ ఆర్ 2 వేరియేషన్స్ ఇన్ దాట్. అండ్ ఎంజాయ్ విషయానికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయండి. బికాజ్ వన్స్ వీఆర్ లైక్ ఏజ్ ఒకసారి దాటింది, ఫర్ ఎగ్జాంపుల్ 19 to 20 మన ఏజ్ వచ్చిందంటే ఆ 19 తిరిగి రాదు. బట్ ఆ 19లో ఉన్న మెమరీస్ అని మన లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది అని నేను నమ్ముతాను. బికాజ్ నేనైతే లైఫ్లో ఏది మర్చిపోనా నా కాలేజ్ డేస్ని, నేను ఈ మెమరీస్ని మర్చిపోను అండ్ మర్చిపోకూడదు అని డిసైడ్ అయి ఉన్నాను. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ సో లవ్లీ గ్రూప్ ఫొటోస్. అండ్ ఇవి చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. బికాజ్ ఆఫ్టర్ 10-15 days నేను వీళ్ళు ఇంకెప్పుడుకో చూస్తాను. అండ్ దట్ ఆల్సో నాట్ యాజ్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళకి ఒక పొజిషన్ వచ్చేస్తుంది లైఫ్లో, నాకు ఒక పొజిషన్ వచ్చేస్తుంది.
విల్ బి లైక్ డిగ్నిఫైడ్ టాకర్స్ తప్పితే ఫ్రెండ్లీగా హలో హాయ్ అట్లా మాట్లాడుకోలేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. The batch of students of 2021 to 2024, we have come to a successful end. अरे फोटो फ्रेम हो गया लगता है. So here the event got over. So event start అయింది ఒక 2:15 గట్లా స్టార్ట్ అయింది అండ్ 4:30 లోపు అయిపోయింది, లైక్ 2.5 hours అంతే. సో ఇంకా అయిపోయాక మేము బయటకు వెళ్తూ ఉన్నాం అండ్ కాలేజ్ వాళ్ళే మా కోసమని స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు అండ్ విచ్ వాస్ కుక్డ్ బై ఆర్ జూనియర్స్. సో వాళ్ళందరూ ఎఫర్ట్ తీసుకొని కుక్ చేశారు మా కోసం. అండ్ దాంతోపాటు మాకు రిటర్న్ గిఫ్ట్ కింద కాలేజ్ది గ్రూప్ ఫోటో ఉంటుంది కదా, అది అన్ని ప్రింట్ చేయించి మా అందరికి ఇచ్చారు, విచ్ వాజ్ సో స్వీట్ మెమరబుల్ గిఫ్ట్ అనమాట. అంటే ఇంక లైఫ్ లాంగ్ దాన్ని ఉంచుకుంటాం, ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ అండ్ ఫేర్వెల్స్ అప్పుడు ఇస్తూనే ఉంటారు. సో అది కూడా మాకు ఇచ్చారు అండ్ అక్కడి నుంచి ఇంకా మేము బయటకు వచ్చేసాం. మీరు చూడొచ్చు ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారు, బట్ స్టిల్ మాలో ఒక ఈగో ఉంటుంది కదా, మేము ఫస్ట్ అని. సో అందరు అట్లా కొట్టుకుంటూ తీసుకున్నాం అండ్ ఫైనలీ వీ కేమ్ అవుట్ అండ్ హియర్ యూ కెన్ సీ ద ప్రిటీ ఉమెన్ శృతి అండ్ జాన్వి. సో యాక్చువల్లీ జాన్వి అండ్ నేను రీసెంట్గా గొడవ పడ్డాం, బట్ స్టిల్ అగైన్ వీ బికేమ్ ఫ్రెండ్స్. సో అట్లా ఉంటాయి కాలేజ్లో. Hey guys, here is Tanya. I'm Parveen Bobby. తాన్యా విషయానికి వస్తే ఈ లలిత్ బ్లాగ్స్ అనే ఒక ఛానల్కి నాకు చాలా మంది సపోర్ట్ చేశారు అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ తాన్యా కూడా నన్ను చాలా వరకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాన్యా, నాకు ఈ ఛాన్స్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నా. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ సో మెనీ మెంబర్స్ అండ్ దాంట్లో తాన్యా కూడా ఒకటి. Guys, he is Kritin Babu. Okay, show the picture. Hey, vlogging, I didn't notice. क्या बोल रहे बंटा है? वेलकम टू व्लॉगिंग. यार ಗೊತ್ತಾ ನಾನು ಯಾರು ಅಂತ? సో హియర్ కమ్స్ ఆర్ డియరెస్ట్ ఎలీ మ్యామ్. సో మా రూమ్ డివిజన్ అనే ఒక డిపార్ట్మెంట్కి మ్యామ్ హెడ్ అనమాట. సో మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యామే సాల్వ్ చేస్తుంటారు. సో విల్ మిస్ యూ మ్యామ్. అండ్ వీడు మా లడ్డుగాడు, వీడు మా కాలేజ్కే పెట్. ఎప్పుడు చూసినా మా కాలేజ్ స్టెప్స్ దగ్గరే ఉంటారు అండ్ వీడిని ఎవరు డిస్టర్బ్ చేయరు, అంటే లేసి వెళ్ళిపోవట్లే ఉండదు, చాలా క్యూట్ ఉంటాడు అండ్ అందరు వీటితో బాగా ఆడుకుంటూ ఉంటాం. అండ్ మా కాలేజ్ క్యాంటీన్లో కూడా మేము ఏం కొనుక్కున్నా వీటితో షేర్ చేసుకొని తింటూ ఉంటాం అట్లా. అండ్ ఇంకా ఆ రోజు ఫుల్ చాలా హ్యాపీగా అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ది వండర్ఫుల్ మూమెంట్ ఆఫ్ ది డే. ఈవెంట్ అయిపోయాక మా ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్స్కి ఆఫ్టర్ పార్టీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు, బట్ ఐ రియలీ హ్యాడ్ నో ప్లాన్స్ ఆర్ నో ఇంట్రెస్ట్ టు గో విత్ ఎనీ వన్. ఇంకప్పుడే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే తను కూడా అండమాన్ నుంచి అండ్ షీఈ్ మై జూనియర్. సో ఇంకా తను కూడా నన్ను కాల్ చేసి లెట్స్ గో టు హల్సూర్ లేక్ అనింది అండ్ మేము ఇంకా అక్కడికి వెళ్ళి చాలా వరకు టైం స్పెండ్ చేసాము. అండ్ అట్లా ఇంటికి వెళ్ళి వీ హ్యాడ్ డిన్నర్ అండ్ ఫ్రమ్ నో వేర్ దిస్ ప్లాన్ యాడెడ్. సీ వాట్. సో ఇట్ వాజ్ ఆల్ సడన్ సర్ప్రైజ్లీ ప్లాన్డ్ నైట్ అవుట్ అనమాట. అంటే ఇంకా చవి వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది మా దగ్గరికి, తనకు కూడా ఇంకా హాలిడే నెక్స్ట్ డే సండే కాబట్టి. సో ఇంకా మేమందరం డిన్నర్ తిని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం వాట్ టు డూ, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని. బట్ ప్రియాంకకు ఒక మంచి ఐడియా ఇచ్చింది, లెట్స్ గో ఫర్ అ బ్యూటిఫుల్ నైట్ అవుట్ అండ్ మేక్ దిస్ డే మెమరబుల్. అంటే నాకు ఆ డే ముందే స్పెషల్, అంటే నాకు ఫేర్వెల్ కాబట్టి. అండ్ దాంతోపాటు ఈ నైట్ అవుట్ వల్ల ఇంకా చాలా వరకు దిస్ డే బికమ్ సో మెమరబుల్ అనమాట మాకు. సో ఇంకా అట్లా మేము స్టార్ట్ అయ్యాం నైట్ 12కి. छवि जल्दी देखो, 1 बज गया. Guys, we are to be from Food Street, so we'll have so much and you just enjoy the vlog watching it. She is Chavi and she's Priyanka and I am Lalit. సో మేము వచ్చిన స్పాట్ ఏమంటే వివిపురం ఫుడ్ స్ట్రీట్ అనమాట. అంటే బెంగళూరులో చాలా ఫేమస్ ఇది. అండ్ యాక్చువల్లీ గైజ్ ఇక్కడ నాన్ వెజ్ అనేది ఏం దొరకదు. మేమేమంటే నాన్ వెజ్ స్టార్టర్స్ అవన్నీ ఉంటాయి అనుకొని వచ్చాము ఇక్కడికి, బట్ రియలీ ఇక్కడ ఏమీ లేదు, కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ అంట. ఎందుకంటే ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది.
సో దానివల్ల వివిపురం ఫుడ్ స్ట్రీట్ ఇస్ కంప్లీట్లీ వెజిటేరియన్ స్పాట్. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే నేను ముందుగానే మీకు క్లియర్గా చెప్తున్నా, ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్ స్పాట్. వెళ్ళాలి అనుకుంటే ఇంక దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. Chavi, how is the rabdi? Amazing, guys. Please try. సో యాక్చువల్లీ నేను, చవి అండ్ ప్రియాంక అక్క మేము చిన్నప్పటి నుంచే చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ అంటే ఫ్రెండ్స్ కన్నా మేము నైబర్స్ అని చెప్పొచ్చు. నైబర్స్ కన్నా ఇంకా మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అట్లా అనమాట. సో వీ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్షిప్ అట్లా. అండ్ యాక్చువల్లీ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా మేము సిటీస్ మారడం వల్ల వీ హ్యాడ్ గ్యాప్. అండ్ అగైన్ 3 years ఇన్ బెంగళూరు కాబట్టి మేము అట్లా చిల్ అవుతున్నాం. అండ్ చిన్నప్పుడు కూడా మేమేం తక్కువ అల్లరి చేయలేదు, తక్కువ ఎంజాయ్ ఏం చేయలేదు. చాలా వరకు ఆ ఏజ్లోనే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగా తిరిగేవాళ్ళం. అస్సలు చదివేవాళ్ళం కాదు, అంత బాగా పిచ్చి పిచ్చిగా తిరిగేవాళ్ళం. Stay tuned, guys. మై రోల్ ఈస్ గెటింగ్ రెడీ. Chavi is vlogging, guys. Thank you. रुको 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 मेरा vlog चालू है guys. मेरे को Wait. फर्स्ट बाइट टू Chavi. तुम क्या खाई? रोटी खाई? अच्छा था रोटी. You gentleman, bro. Bro, I feel like we should. कैसा था देखो? Fine. बंद करें? Is Vipuram food street is only veg. We had no idea about it and we came in night 1:30. Disappointed because the market was closed. Hello guys. The market was closed. Now we are going in hunt of non-veg. సో ఇంకా అక్కడి నుంచి మేము వేరే వాళ్ళని అడిగాము ఇక్కడ నాన్ వెజ్ ఎక్కడ దొరుకుతుంది నైట్ టైమ్స్ అని చెప్పి. వాళ్ళు ఉండి సిటీ మార్కెట్ సైడ్ దొరుకుతుంది వెళ్ళండి సార్ అని చెప్పారు. ఇక మేము సిటీ మార్కెట్ సైడ్ వచ్చాం. యాక్చువల్లీ నేను మార్నింగ్ టైమ్స్లో షాపింగ్ కానీ సిటీ మార్కెట్ సైడ్ చాలా సార్లు వచ్చాను. బట్ ఇంత పీస్ఫుల్గా అండ్ ఇంత బ్యూటిఫుల్గా నేను ఎప్పుడు చూడలేదు. అంటే నైట్ మీరు చూడొచ్చు, ఇట్ వాజ్ లైక్ నియర్లీ 2 or 2:30. ఆ టైంలో ఫుల్ మార్కెట్ ఇస్ ఫిల్డ్ విత్ ఫ్లవర్స్ డెకరేషనల్ ఫ్లవర్స్ అనమాట. అంటే అసలు ఏ ఒక్క స్పాట్లో ఖాళీ లేదు. ప్రతి ఒక్కరు పాపం నిద్ర మానేసుకొని వాళ్ళ బిజినెస్ని చేసుకుంటూ ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఆ ఫుల్ స్ట్రీట్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది సిటీ మార్కెట్. అండ్ దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మేము చాలా వరకు ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, అంటే మోస్ట్లీ ఐడియా ఉంది నాకు ఎట్లా డెకార్ చేయాలి ఏంది అని. సో నేనేం చేస్తాను, బయట నార్మల్గా వెళ్ళి ఫ్లవర్స్ కొనేసుకుంటూ ఉంటాయి. అండ్ అవి వేలు డబ్బులు నాకు పడుతూ ఉంటాయి. అండ్ దాన్ని బట్టి ఈసారి నుంచి నాకు కొద్దిగా ఐడియా వచ్చింది. అంటే ఇంట్లో ఏదైనా వరలక్ష్మి పూజ కానీ చిన్న ఫంక్షన్స్ కానీ లేకపోతే స్మాల్ ఈవెంట్స్ కానీ అట్లా ఫ్లవర్స్ ఏమైనా కావాలి అంటే వీ కెన్ గో టు సిటీ మార్కెట్ నైట్ టైమ్స్లో అండ్ ఇట్లా ఫ్లవర్ తీసుకొని రావచ్చు. కొద్దిగా కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. అండ్ మెయిన్ ఏమంటే వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయి. బయట ఏమంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి ఇంకా అవే తీసుకోవాలి. ఇక్కడ ఏమంటే ఫుల్ సన్ఫ్లవర్స్, బంతిపూలు, గులాబీ పూలు, మల్లెపూలు, జాస్మిన్ ఫ్లవర్స్, ఇంకా లీవ్స్, డెకరేషన్ లీవ్స్ అవి ఇవి అని ప్రతి ఒక్కటి ఉన్నాయి. రియల్లీ చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రోజు నైట్. Guys, वो इस जगह में like Sherry lady Moving through emotion. Guys, it's 2:18. Time is 2:18 a.m. and we are enjoying. Life should be so happy just like this. बस खाने जाओ, खाना ना मिले. और आपके डिसअपॉइंटमेंट में आपको ऐसे रोड पे खड़े होकर ढूंढना पड़े कि कहाँ जाए अब. और Bye Chavi. Guys, we are final to Mavalli Biryani. वो जो लाइन देखो ना बाबा. అండ్ ఫైనలీ నాన్ వెజ్ని ఎత్తుక్కుంటూ గూగుల్లో చూసి మవల్లి బిర్యానీ అనే స్పాట్కి వచ్చాం గైస్. ఇది యాక్చువల్లీ గూగుల్లో చూపించింది 2 AM బిర్యానీ అని చెప్పి. సో నైట్ 2 నుంచి వీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వరకు బిర్యానీ సర్వ్ చేస్తూనే ఉంటారు. అండ్ రియలీ గుడ్ స్పాట్ అనమాట. యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ అంతా అంత క్రేజ్ ఏం లేదు. బట్ ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనం నాన్ వెజ్ అనుకొని బయలుదేరాం కాబట్టి తినేసి వెళ్తే సాటిస్ఫైడ్ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళాము. అండ్ మీరు అక్కడ రష్ చూడొచ్చు ఎంత రష్ ఉంది అని చెప్పి.
అండ్ యాక్చువల్లీ ఊరికే అన్నారు బెంగళూరు ఇస్ అ నైట్ రోమీ జోమీ ప్లేస్ అని. ఇట్ ఈస్ రియల్లీ నైట్ టైమ్సే జనాలు ఎక్కువ తిరుగుతారు మార్నింగ్ కన్నా. గైస్ ఇంకా అట్లా ఫన్ చేసుకుంటూ ఫైనలీ ఇంకా లైన్లో నించున్నాం టు ఈట్ బిర్యానీ 2 AM బిర్యానీ. గ్లాసీ స్కిన్ ग्लॉसी है वैसे ही लगाई है चिकन बिरयानी ಒಂದು ಪ್ಲೇಟ್ ಪಾರ್ಸಲ್ చికెన్ చాప్స్, చికెన్ బిర్యానీ, తట్టే ఇడ్లీ విత్ చికెన్ సాంబార్. This is our dinner for the day. Where's the Coke, bro? With the beautiful Coke. Let's have fun now. let's have guys సో ఫైనలీ వీ గాట్ అవర్ ఆర్డర్ గైస్. సో యాజ్ మీరు చూసారు మేము ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ, చికెన్ చాప్స్ అండ్ ఆల్సో తట్టే ఇడ్లీ విత్ చికెన్ గ్రేవీ. టేస్ట్ విషయానికి వస్తే గైస్ ఇట్ వాస్ అల్టిమేట్. ఏ ఒక్క మూలం కూడా ఇది బాగాలేదు అని చెప్పలేం. ప్రతి ఒక్క ఫ్లేవర్, ప్రతి ఒక్క టేస్ట్ చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఏమంటే మనం పెట్టే మనీకి, మనం పెట్టే టైంకి ఫుల్గా వర్త్ ఇట్ అనమాట. ఫుల్ వర్త్ ఇట్. जिंदगी सवार लूं एक नई गवार लूं. इसका बात तो हमको भी नहीं आता है. भाई पहुंच कहाँ गए? Lexus Studio guys. जिंदगी गवार लूं एक नहीं सवार लूं. guys he's driving us crazy Guys, we have come to Cubbon Park. Cubbon Park's door. Can you please repeat it? Oh! Guys, మన వ్లాగ్లో ఫైనలీ చాలా బాగుంది అన్నారు ప్రియాంక గారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామన్నది ఐడియా లేదు. యాక్చువల్లీ విధాన్ సౌదాకి వెళ్దాం అనుకున్నాం, బట్ ఏందో అక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో ఇంకా కబన్ పార్క్ దగ్గరికి వచ్చాం. నౌ లెట్స్ సీ వేర్ వి గో అగైన్. Guys, from Cubbon Park we have come to UB City. You guys can see it's UB City. I don't know ekkadi nunchi ekkadiki tirugutunna, but we are enjoying the night and I'm really loving it. Actually I'm so happy today. That's it. And main ఏమంటే నాతో పాటు ఉన్న ఈ ఇద్దరికి మెయిన్ క్రెడిట్స్, బికాజ్ ప్లాన్ ని సెట్ చేశారు అండ్ దే ఆర్ మేకింగ్ ద డే సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ కబన్ పార్క్కి చాలా దగ్గర యూబీ సిటీ, బట్ మేము డైరెక్ట్గా రాలేదు. మేము మళ్ళీ అటు నుంచి ఫుల్ తిరిగి మళ్ళీ ఎటు నుంచో ఇటు వచ్చాము. అసలు ఐడియా లేదు ఎట్లా వచ్చాము అని చెప్పి. బట్ వీఆర్ రియలీ సో ఎంజాయింగ్ ది నైట్ అవుట్. అండ్ మీరు కూడా బెంగళూరులో ఎంజాయ్ చేయాలంటే నైట్ అవుట్ ఇస్ అ గుడ్ ఆప్షన్. యూజువలీ బెంగళూరులో నైట్ అవుట్ కింద చాలామంది కనిపిస్తూ ఉంటారు, బట్ ఈ వ్లాగ్ నేను తీసినప్పుడు నాకు చాలా తక్కువ కనిపించారు. అసలు నాకు కూడా ఐడియా లేదు ఎందుకు అని చెప్పి. తర్వాత తెలిసింది బెంగళూరు విధాన్ సౌద రోడ్లో నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారథాన్ ఉన్నిందనమాట. సో అందుకే వేరే వేరే స్టేట్స్ నుంచి పీపుల్ వస్తూనే ఉన్నారు ఇక్కడికి. సో వీ వర్ నాట్ నోయింగ్ దాట్. ఇంకా మేము తిరుగుతూ ఉన్నాము, బట్ ఫైనలీ వీ కేమ్ టు అన్ ఎండ్. గైజ్ ఇక్కడ ఏమైంది అంటే చవి మంచి మనసు చేసుకొని లలిత్ నువ్వు వెనక్కి కూర్చో, చాలాసేపు నేను డ్రైవ్ చేస్తున్నా, నేను డ్రైవ్ చేస్తా అని చెప్పింది. ఇంకా చవి ఉండి ఎందుకో డ్రైవింగ్లో ఇబ్బందిగా ఉంది. తిరిగి చూస్తే పంచర్ అనుకున్నాం, బట్ ఇట్ వాజ్ నాట్ పంచర్. యాక్చువల్లీ ఏమైంది అని అంటే గాలి తగ్గింది వెనక టైర్లో. సో ఇంకా చవి ఇంకా ఆ స్కూటీలో వెళ్ళి నేను ఒకనే డ్రైవ్ చేసుకుంటూ నిదానంగా వచ్చాను. అండ్ ఆ నైట్ టైంలో నేను ఇంకా మా కాలేజ్ సైడ్ నుంచే ఇంటి దగ్గరికి వెళ్ళాలి. సో వీ థాట్ కాలేజ్ దగ్గరికి ఒకసారి నైట్ అంటే మార్నింగ్ నైట్ కాదు, మార్నింగ్ 4:30 అయింది అప్పటికి. ఇంకా ఆ టైంలో ఒకసారి కాలేజ్ని చూస్తే ఎట్లా కనిపిస్తుంది అని వెళ్ళి చూసాము.
అండ్ చూసి ఇంక అనిపించింది ఇంకా ఈ నైట్ టైంలో ఇంకెప్పుడు వస్తానో, మళ్ళీ తిరిగి వస్తానో రాదు, మళ్ళీ ఈ స్పేస్కి ఇంకెప్పుడు వస్తా కదా అని చెప్పి. బాయ్. Bye. Do like, share, and subscribe. Bye bye. టు లలిత్ వ్లాగ్స్. బాయ్. సో నేను ఇంకా మధ్యాహ్నం ఈవెంట్ అయిపోయాక డైరెక్ట్గా ఇప్పుడే ఇంటికి వస్తున్నాను కాబట్టి ఈ ఫోటో ఫ్రేమ్ వాళ్ళు ఇచ్చింది నా స్కూటీలోనే ఉండింది. ఇంకా దాన్ని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి వస్తూ ఉండగా లైట్గా నిద్ర వస్తూ ఉండింది. బట్ ఐ వాజ్ నాట్ సో స్లీపీ, బట్ అనిపిస్తుండింది ఇంకా డే అంతా జర్నీ చేసాం, తిరిగాం కాబట్టి కొద్దిగా అలసటగా ఉండింది. బట్ స్టిల్ ఇంకొక ఫుల్ డే తిరగమన్నా తిరుగుతాను, నా దగ్గర అంత కెపాసిటీ ఉండింది. బట్ ఫేస్ ఏందో అబ్బా ఏదో కోల్పోయినట్టు ఉంది నా ఫేస్, మీరు చూడండి గైస్. So guys, I am finally home. So I hope this vlog was really nice and interesting, and I hope నేను మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేశాను. అండ్ మెయిన్ ఏమంటే బెంగళూరులో గుడ్ స్పాట్స్ ఇన్ నైట్ అవుట్స్ అనేవి కూడా, అండ్ ఆల్సో అంటే అయినంత వరకు అన్నీ షేర్ చేశాను. అండ్ ఇట్ వాస్ రియలీ మెమరబుల్ డే ఫర్ మీ. ఫస్ట్ థింగ్ ఏమంటే ఫేర్వెల్. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ థింగ్ ఇన్ లైఫ్. 3 సంవత్సరాలు కష్టపడితే అండ్ ఆల్సో ఎన్నో గట్లు దాటితే దిస్ పొజిషన్ హ్యాస్ కమ్. లైక్ ఫేర్వెల్ ఇస్ అన్ ఈవెంట్ వేర్ దే హోస్ట్ ఇట్ ఫర్ అస్. మేము కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్నామని ఒక శుభ సందర్భం, అండ్ దాన్ని కొద్దిగా మెమరబుల్ చేయడానికి ఒక మంచి నైట్ అవుట్. అండ్ నైట్ అవుట్ ఈస్ రియలీ వెరీ మెమరబుల్ దిస్ టైమ్ బికాజ్ కంప్లీట్ నైట్ అంటే నైట్ 12 నుంచి మార్నింగ్ 5 దాకా. ఐ జస్ట్ కేమ్ హోమ్ నౌ, ఇట్స్ టైమ్ 5. సో ఇంకా 5 దాకా అంటే ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఇంకెప్పుడు వెళ్ళి చేంజ్ చేసుకుని పడుకోవాలి. సో అగైన్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ షేర్ మై వీడియో అండ్ లైక్ ఇట్ అండ్ స్టే ట్యూన్ టిల్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye and take care, stay healthy, stay positive, bye.